శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 7, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి ఆల్ జరీదా దినపత్రికలో వచ్చినటువంటి ఒక కథనం ప్రకారం కువైట్కి సంబంధించిన PAM అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వారికి గత ఒక నెలలో సుమారుగా 733 కంప్లైంట్స్ వచ్చినట్టు చెప్తున్నారు. ఈ 733 కంప్లైంట్స్ కూడా ఎవరైతే గృహ కార్మికులు ఉంటారో అలాంటి వారు మరియు కంపెనీల్లో పనిచేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఇలాంటి వారి నుంచి వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో ఒక 580 కేసులు వచ్చి గృహ కార్మికులను నియమించినటువంటి గృహ కార్మికుల కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అలాంటి కార్యాలయాలపైన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన ఎవరైతే గృహ కార్మికులు ఉంటారో అలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదనో, సరైన పనిలో పెట్టలేదనో, జీతాలు ఇవ్వలేదనో ఏదో ఒకటి అనమాట. ఈ విధంగా కంప్లైంట్స్ అనమాట. అలాగే ఒక 140 కంప్లైంట్స్ వచ్చి బిజినెస్ ఓనర్స్ పైన పెట్టారంట. అంటే వాళ్ళు బిజినెస్ చేసేటువంటి షాపులు కావచ్చు, ఆఫీసులు కావచ్చు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళు అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ని సరిగ్గా చూసుకోవట్లేదనో, వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదనో ఇలాంటి కేసులు అనమాట. సో అలాంటి ఒక 140 వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవి మెయిన్గా ముఖ్యంగా వచ్చినటువంటి కంప్లైంట్స్ అనమాట. ఈ కేసుల్లో సుమారుగా ఇప్పటి వరకు 369 కేసులను ఆల్రెడీ సాల్వ్ చేసినట్టు చెప్తున్నారు. అంటే వాళ్ళని కూర్చోబెట్టి వారి మధ్య ఒప్పందం అనేది కుదిర్చి వారి సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పరిష్కరించి ఆ కేసులు ఒక 369 కేసులు కూడా వీళ్ళు క్లియర్ చేసినట్టు చెప్తున్నారు. సో మిగతా కేసులు కూడా ఉన్నాయి, అవి పెండింగ్లో ఉన్నాయి. వాటిపైన కూడా ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నట్టు చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్కి సంబంధించిన PAM వాళ్ళకి ఒక నెలలోనే 733 కేసులు వచ్చాయనేసి అంటే ఆలోచించండి ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడుతుంటారు. ఓకేనా? సో అందరూ ఇబ్బందులు పడుతున్నాను కాదు, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కేసులు పెట్టారు. అయితే కేసులు పెట్టిన వాళ్ళు మాత్రమే వీళ్ళు. కేసులు పెట్టకుండా ఉండేవాళ్ళు మరి ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అంత ధైర్యం అందరికీ ఉండదు కదా కేసు పెట్టాలని చెప్పేసి. ధైర్యం చేసిన వాళ్ళే వెళ్ళి కేసు పెట్టగలరు. మిగతా వాళ్ళు కేసు పెట్టకుండా ఫింగర్లు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ఇంట్లో పారిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కువైట్ విజన్ 2035 2035లో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఆధారిత హాస్పిటల్ అయినటువంటి దమ్మన్ హాస్పిటల్ని త్వరలోనే కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలకు అందుబాటులోకి తీసుకురాబోతుందని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చాలా ముమ్మరంగా చేస్తున్నట్టు చెప్తున్నారు. డిసెంబర్ నెలాఖరికల్లా కొన్ని సర్వీసులని కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలకి ఈ దమ్మన్ హాస్పిటల్స్ ద్వారా తీసుకురావాలని చెప్పేసి ప్రస్తుతానికి అతనికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. దమ్మన్ హాస్పిటల్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ పైన ఇది ఆధారపడి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఆధారంగా మనం అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అందులో నుంచి వాళ్ళు చూస్తారనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే అక్కడ ట్రీట్మెంట్ అనేది ఇవ్వరు. అలాగే గతంలో అయితే మనకి గతంలో అంటే ఇప్పటి వరకు అయితే కనుక మనకి కువైట్లో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లోనూ ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ ఈ దమ్మన్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అక్కడ మాత్రమే ప్రవాసీలు చూస్తారు, మిగతా ఏ హాస్పిటల్ కానీ చూడమని చెప్పేసి చెప్తున్నారు. మరి చూద్దాం, రేపు నెలలో దీంట్లో మొదటి దశలో కొన్ని సర్వీసులు అయితే అందుబాటులోకి రానున్నట్టు చెప్తున్నారు. దాని తర్వాత అంచులంచులుగా అన్ని సర్వీసులు అయితే అందుబాటులోకి వస్తాయి. సో అప్పుడు ఎక్కడెక్కడ ఏ సర్వీసులు ఏ హాస్పిటల్ ఎవరెవరికి ఏ విధంగా అందుతాయి అనే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మనకి ఇక హాస్పిటల్ దగ్గర ఓపెన్ అయ్యే సమయానికి మనకు తెలుస్తాయి. అప్పుడు మీకు నేను క్లియర్గా మీకు తెలియజేస్తాను. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు సోషల్ మీడియా ఫ్రాడ్స్ అంటే సోషల్ మీడియా ద్వారా ఎవరైతే మోసాలకు పాల్పడుతుంటారో అలాంటి వారిలో ఒక ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. వీళ్ళు ముగ్గురు సోషల్ మీడియా ద్వారా కువైట్కి సంబంధించిన పౌరులు అలాగే ప్రవాసీలు అందరినీ లక్ష్యంగా చేసుకుని వీళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా మోసాలు చేయడంలో వీళ్ళు బాగా దిట్టలంట, బాగా అనుభవం ఉన్న వాళ్ళంట. సో అలాంటి ఒక ముగ్గురిని కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నట్టు చెప్తున్నారు. మన భారతదేశానికి సంబంధించినటువంటి నావికా దళానికి సంబంధించినటువంటి నౌకలైనటువంటి INS TIR మరియు INS సుజాత, వీటితో పాటుగా కోస్ట్ గార్డ్ షిప్ అయినటువంటి సారథి, ఈ 3 షిప్పులు కువైట్లో ఉన్నటువంటి షువేక్ పోర్ట్కి ఈ నెల 4వ తారీఖున చేరుకున్నాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. దాని తర్వాత అవి 3 రోజుల పాటు సందర్శనార్థంగా ఉంచారు. అయితే ఈ 4వ తారీఖు నుంచి నిన్నటి వరకు ఏ కార్యక్రమాలు జరిగాయి ఏంటి అనే గురించి మనకు ఒక వీడియో కూడా ఉంది. మొదటి రోజున కువైట్లో ఉన్నటువంటి అంబాసిడర్ అయినటువంటి CB జార్జ్, అంటే మన ఇండియన్ ఎంబసీ యొక్క అంబాసిడర్ అయినటువంటి CB జార్జ్ గారు అలాగే పిల్లలందరూ దానికి స్వాగతం అంటే ఈ షిప్లకి స్వాగతం పలికారు. దాని తర్వాత మరుసటి రోజున వచ్చి మన ఎంబసీ యొక్క అంబాసిడర్ అయినటువంటి CB జార్జ్ గారు కువైట్లో ఉన్నటువంటి పలువురు ప్రముఖులకి ఆతిథ్యం అంటే రిసెప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇదే షిప్పుల దగ్గర. అలాగే 3వ రోజున కువైట్లో ఈ కువైట్కి సంబంధించిన నావికా దళానికి సంబంధించిన సిబ్బంది అలాగే మన ఇండియా నుంచి వచ్చినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారో వాటి గురించి ఒకరికొకరు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి నైపుణ్యం టెక్నాలజీ ఏదైతే ఉందో అది వాళ్ళకి, అలాగే వారి యొక్క సాంకేతిక టెక్నాలజీ అనేటువంటిది ఒకరికొకరు మార్చుకున్నారనమాట. అంటే వీళ్ళకి తెలిసింది వాళ్ళకి, వాళ్ళకి తెలిసింది వీళ్ళకి చెప్పుకోవడం జరిగింది. సో ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు అయితే జరిగాయి. వాటికి సంబంధించిన కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి. వాటిని నేను ఇదే వీడియో చివరిలో అయితే మీకు అటాచ్ చేస్తాను, కావాలంటే దాన్ని కూడా మీరు చూడవచ్చు. అంటే అంబాసిడర్ ఏ విధంగా వాటిని రిసీవ్ చేసుకున్నారు, మిగతా వాళ్ళు ఏ విధంగా అక్కడికి వచ్చి వీటిని సందర్శించడం జరిగింది, అలాగే ఇక్కడ ఏ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టారు, వీటన్నిటి గురించి ఆ వీడియోలు అయితే క్లియర్గా ఉన్నాయి. వాటిని మీరు గమనించవచ్చు. అయితే మనం ఆ వీడియోలను మనం పొందింది అయితే కనుక కువైట్కి సంబంధించినటువంటి ఎంబసీ యొక్క అఫీషియల్ సోషల్ మీడియా
ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఫేస్బుక్ సంబంధించింది, అందులో నుంచి మనం తీసుకోవడం జరిగింది. అలాగే చివరి రోజున కువైట్కి సంబంధించినటువంటి ఈ నేవీకి సంబంధించిన సిబ్బంది, అలాగే మన ఇండియా నుంచి వచ్చినటువంటి నేవీకి సంబంధించిన సిబ్బంది వీళ్ళందరూ ఫ్రెండ్లీ వాలీబాల్ మ్యాచ్ని కూడా ఆడారు. ఈ నెల 9వ తారీఖున అంటే అక్టోబర్ 9 ఆదివారం రోజున మిలాదున్ నబీ సందర్భంగా కువైట్లో ఉన్నటువంటి మన ఎంబసీ అలాగే బిఎల్ఎస్ కేంద్రాలు వీటికి సెలవు ప్రకటిస్తున్నట్టుగా ఎంబసీ వాళ్ళు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంటే రాబోయే ఆదివారం రోజున కువైట్లో ఉన్న పాస్పోర్ట్ కేంద్రాలు అంటే షరక్, జిలిబాల్, షువేక్ అలాగే ఫహీల్లో ఉన్నాయి కదా బిఎల్ఎస్ కేంద్రాలు అంటాం. సో వాటికి అలాగే మెయిన్ ఎంబసీ వీటికి సెలవు ఉండబోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు కొద్దిగా గ్రహించగలరు. అయితే ఎమర్జెన్సీ కౌన్సిలర్ సేవలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఒక డౌట్ అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిన వాళ్ళు 4 నెలల లోపు రావాలా లేదంటే 6 నెలల లోపు రావాల్సి ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్ 4 నెలల నిబంధన అనేటువంటిది లేనే లేదు. నేను ఫస్ట్ నెట్ చెప్తూ ఉన్నాను, అయినా సరే మళ్ళీ ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు. ప్రస్తుతానికి 6 నెలల నిబంధన మాత్రం నడుస్తుంది. మీరు ఇక్కడి నుంచి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిన తర్వాత 6 నెలలు 180 రోజుల లోపు మీరు కువైట్కి తిరిగి రావాల్సి ఉంటుంది. మీరు వచ్చే సమయానికి మీ అకామా వ్యాలిడ్గా ఉండాలి, మీ పాస్పోర్ట్ వ్యాలిడ్గా ఉండాలి. ఓకేనా, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యాక్సిన్స్ ఎక్కడ వేయించుకోవాలి, మిస్టర్ గ్రౌండ్లో వేయట్లేదు కదా, మరి ఎక్కడ వేయించుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మనకి కువైట్లో ఏరియాల వారీగా ప్రస్తుతానికి వ్యాక్సినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీ ఏరియాకి దగ్గరలో ఎక్కడైతే వ్యాక్సిన్ సెంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు వ్యాక్సిన్స్ వేయించుకోండి. అలాగే మీకు సంబంధించిన మొబైల్ నెంబరు ఇలాంటివి ఏదైనా అప్డేట్ చేయించాలనుకున్నా సరే అదే వ్యాక్సిన్ సెంటర్లో అయితే మీకు అప్డేట్ చేస్తారు, అక్కడికి వెళ్ళి మీరు అప్డేట్ చేయించుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా నెంబర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సంస్థకు సంబంధించిన వాళ్ళ నెంబర్ అయితే ఇస్తున్నాను. వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు. మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి అయితే చేరుస్తున్నారు. సో ఎవరైనా ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో దేని ద్వారా సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు మీ వస్తువుల్ని కార్గో ద్వారా పంపించుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఎక్స్చేంజ్ ధర మాత్రం గతంలో ఎన్నడూ కానీ కువైట్లో ఇంతటి ఎక్స్చేంజ్ ధర మనం చూడలేదు. ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో $265.70 ఉంది, అంటే సుమారుగా $266 ఉంది. సో ఎక్స్చేంజ్ ధర మాత్రం చాలా బాగుంది. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి డబ్బులు పంపించాలనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఇప్పుడు పంపించుకుంటే ఇప్పుడు మీకు మంచి అవకాశం, మంచి ధర అయితే వస్తుంది. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే మన ఇండియాకి డబ్బులు పంపించే వాళ్ళకైతే ఇది మంచి విషయం, మంచి శుభవార్త. కానీ మన దేశపరంగా ఆలోచించినట్టయితే మన రూపాయి వాల్యూ అనేటువంటి తగ్గుతున్నట్టు దీని అర్థం. సో ఆ విధంగా మన రూపాయి వాల్యూ అనేటువంటి తగ్గకూడదు, రూపాయి వాల్యూ మళ్ళీ పెరగాలని చెప్పేసి కోరుకుందాం. అయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధర ఏదైతే బాగుందని చెప్పేసి మనం చెప్పుకుంటున్నామో ఈ ఎక్స్చేంజ్ ధర నేను చెప్పేటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆన్లైన్ ధరలు. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో పంపించుకుంటారో అప్పుడు మీకు ఎగ్జాక్ట్ ఇదే ధర అయితే మీకు వస్తుంది. అయితే మీరు ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి పంపించినప్పుడు అక్కడ అప్పుడు ఆ సమయానికి ఉన్నటువంటి ధరను బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ధరను బట్టి ఆధారపడి ఉంటుంది. కొద్దిగా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, మనం కరెక్ట్గా చెప్పలేం. కానీ నేను చెప్పేటువంటిది యాప్ ద్వారా మీరు పంపించుకుంటే ఈ ధర ఏదైనా కన్ఫర్మ్గా మీకు వస్తుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి 1 గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 700 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 17 దినార్ల 290 పిలుసుగా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం. కువైట్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా మనకు అందలేదు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే నిన్న తెల్లవారు 8 గంటల నుంచి ఇవాళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 1994 కొత్త కరోనా కేసులు నమోదై 3908 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారు ఒక 6 కరోనా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 30,362 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కువైట్లో ఉన్నటువంటి క్రియేటివ్ మాస్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ వారు మైక్రో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో పాల్గొనదలసిన వాళ్ళు ఒక 5 నిమిషాల నిడివి కలిగినటువంటి అంటే ఒక 5 నిమిషాల కన్నా తక్కువ సమయం లేదంటే 5 నిమిషాల సమయం కలిగినటువంటి షార్ట్ ఫిల్మ్స్ని తీసి అది కూడా మీ మొబైల్తో తీసి నేను మీకు డిస్ప్లేలో ఒక ఈమెయిల్ ఐడి అలాగే టెలిగ్రామ్కి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించిన వీడియోలో బెస్ట్ 10 వీడియోలను సెలెక్ట్ చేసి వాటిని స్టేజ్ పైన ప్రదర్శిస్తారు. అందులో విజేతలైనటువంటి ఒక 3 మాత్రం వీళ్ళు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా వీళ్ళు తీసేటువంటి నెక్స్ట్ మూవీకి డైరెక్షన్ అవకాశంగా ఇస్తారనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మీ మొబైల్ ద్వారా ఒక 5 నిమిషాల కన్నా తక్కువ సమయం కలిగినటువంటి షార్ట్ ఫిల్మ్స్ని తీసి మీకు డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్కి అయితే మీరు పంపించవచ్చు. ఇవి పంపించడానికి లాస్ట్ డేట్ అయితే కనుక ఈ నెల 18వ తారీఖులో మీరు పంపించాల్సి ఉంటుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. కావాలంటే అకామగా ఇల్లు మార్చుకుంటారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 డ్రైవర్లు కావాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే వీళ్ళు కొత్త వీసాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇండియా నుంచి ఎవరైతే కొత్త వీసా పైన వచ్చి కువైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వారు
మీకు డిస్ప్లే నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతం అయితేనే పూర్తిగా కనుక్కోండి. వాళ్ళకి మీకు నచ్చిందా అప్పుడు మాత్రమే వీసా తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. నాకైతే కనుక ఇలాంటి వీసాలు అయితే కనుక సంబంధం ఉండదు. జస్ట్ మీకు సమాచారం మాత్రమే ఇస్తాను. మిగతా డీటెయిల్స్ అన్ని మీరే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇవాళ షేక్ హన్నా కౌసర్ 5వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవే ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. ఫ్రెండ్స్ అలాగే నేను ఇదే వీడియో చివరిలో మీకు నేను చెప్పాను కదా, కువైట్లో ప్రస్తుతానికి మన ఇండియాకి సంబంధించిన నేవీ షిప్లు ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించినటువంటి వీడియోలు అయితే నేను అందిస్తాను. వాటిని కూడా మీరు గమనించవచ్చు. రేపు రాత్రి 9 గంటలకు వచ్చేటువంటి రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. Indians are extremely lucky to have enjoyed a special position in the hearts and minds of people of Kuwait for ages. Our countries share a special bond
that has been traditionally warm and friendly and is rooted in history. This bond has been nurtured by excellent bonhomie and environment of friendship and trust between our countries, both of which are growing in stature as harbingers of peace and stability in the world. I am so happy to see the overwhelming response to my invitation today. I thank Kuwaiti leadership and Brigadier General Ahmad Mohammad Al-Bati, Head of Operations, and his team for the excellent arrangements and for the support extended to us. I am happy that this important ship visit to Kuwait is taking place during the year when we just completed celebrating the 60th anniversary of establishment of diplomatic relations between India and Kuwait, and when we celebrate the 75th anniversary of India's independence, Azadi Ka Amrit Mahotsav. This important ship visit is reflective of the growing bilateral partnership between India and Kuwait in all sectors, particularly in the field of defense cooperation.